ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేటు దవాఖానాల్లో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు ఆరోగ్య పథకం, ఈహెచ్ఎస్, జర్నలిస్టు ఆరోగ్య పథకం, జీహెచ్ఎస్ కింద వైద్య సేవలను ప్రభుత్వం 8 నెలలుగా నిధులు ఇవ్వడం లేదు. అయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాలకు ప్రభుత్వం 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దవాఖానాల నిర్వహణ భారంగా మారిందని నెట్వర్క్ దవాఖానాలు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వైద్య సేవలు నిలిపివేయాలని ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ఇటు ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్ అని స్వయంగా రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకున్న నిధుల విడుదలలో మాత్రం ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంది. గత జనవరిలో 1100 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ దవాఖానాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. 2 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈఓ హామీ ఇవ్వడంతో సేవలను తిరిగి కొనసాగించారు. అయినా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఆరోగ్యశ్రీకి 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటు 8 నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సేవలు బంద్ చేస్తామని ఆగస్టు 31న అసోసియేషన్ మరోమారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు నెట్వర్క్ దవాఖానాల అధ్యక్షుడికి ఫోన్ చేసి మరోసారి చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఇక బకాయిల విషయంలో తమకు న్యాయం చేస్తారని నెట్వర్క్ దవాఖానాల అసోసియేషన్ భావించింది. చర్చల్లో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఆర్థిక శాఖ డబ్బులు ఇవ్వకపోతే తామేం చేయాలని చర్చల సందర్భంగా ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారని అసోసియేషన్ వాపోయింది. ఇంకా అప్పులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించలేమని అధికారులు చెప్పినట్లు వెల్లడించింది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సాగదీత ధోరణి కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిచిపోతే ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని వైద్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఒక పేదోడి ఆరోగ్యం చేయించుకునే పరిస్థితి కూడా కనిపిస్తలేదని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలంటూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఇప్పటికే పోరుబాట పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా సమ్మెలు, నిరసనలు, పోరుబాటలు, ధర్నాలు, రాస్తారోకోలు కూడా ఇప్పటికే మొదలైనాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు అర్ధరాత్రి నుండి 12 గంటల తర్వాత నుండి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతున్నట్టు కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు ఎవరు ప్రైవేట్ యాజమాన్యం కూడా. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే గత నెలల నుండి అంటే ఒక 3 నెలల నుండి కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. ప్రైవేట్ యాజమాన్యం అటు ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది, కానీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం, కనీసం గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తానన్న 200 కోట్లు ఆ బిల్లు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇవ్వకపోవడం కానీ ప్రతి ఒక్కరు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు. అందుకనే ఒక్కటే ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించిన వారు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కనుక ఆరోగ్యశ్రీ సేవల బిల్లులు రిలీజ్ చేయకపోతే మాత్రం రేపటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్లో బంద్ చేస్తున్నామన్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం కనుక తక్షణమే చర్యలు తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని కూడా తెలుపుతారు. హెల్ప్ డెస్క్ కూడా ఎలాంటివి లేకుండా కూడా చూస్తా అన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిండో కేసీఆర్, ఇప్పుడు ఆ ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఆ అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చినట్టు అటు రాజు బీమా ఆరోగ్యశ్రీ ఆ విధంగా పథకం పెట్టి 10 లక్షల రూపాయల బీమా ఇస్తా అన్నారు. ఆరోగ్యశ్రీ ఉచిత సేవలు అన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అసలు ఆరోగ్యం పైన కూడా ఒక రివ్యూ లేదు. ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తలేడు. కేవలం నామమాత్రంగానే
వాహనాలు వేసుకొని తిరగడమే తప్ప ఒక్క హాస్పిటల్లో కూడా పోయి ఒక రివ్యూ మీటింగ్ లేదు, ఒక చెకప్ లేదు. మిగతా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా ఉంది, ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుతున్నాయి, అసలు ప్రజలకు ప్రతిఫలాలు అందుతున్నాయా లేదా అని ఒక సమీక్ష కూడా లేకుండా ఇప్పటికే పోతుంది. ఏదైతే ఆరోగ్య సేవా కేంద్రానికి కూడా ఇంతవరకు ఒక మంత్రి గానీ రివ్యూ చేయలేదు, ఒక అధికారి కూడా రివ్యూ చేయలేదు. సో దాని వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్రం నుండి ఆరోగ్యశ్రీ సేవలు హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే బంద్ చేస్తున్నట్టు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేయవచ్చు. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.